Hi, welcome to my channel Sudhir Tech AI 90. సో టుడే మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏంటంటే ఒక డివ్ని కంటైనర్ని మనకి స్టార్టింగ్ పొజిషన్లో, మిడిల్ పొజిషన్లో, తర్వాత నెక్స్ట్ ఎండింగ్ పొజిషన్లో. సో అది ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కోడ్ రాద్దాము. HTML ఎంటర్, నెక్స్ట్ HAD హెడ్ ఎంటర్, నెక్స్ట్ బాడీ. ఓకే, సో బాడీ. సో ఈ బాడీలో నేను ఏంటంటే ఒక 2 డివ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ డివ్ తీసుకుంటున్నానండి, ఫస్ట్ డివ్. సో ఈ డివ్కి నేను ఏం చేస్తానంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మెయిన్ కార్డ్. మెయిన్ కార్డ్ మెయిన్ కార్డ్ అంటే కొంచెం మనకు ప్రాపర్గా అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి యూఆర్ఎల్. ఓకే, సో మనకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. కంట్రోల్ ఇది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కవర్ అనేవాలి, కవర్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆ ఇమేజ్ యొక్క హైట్ వచ్చేసి హైట్. ఓకే, దట్ మీన్స్ కంటైనర్ హైట్ వచ్చేసి అది మొత్తం 100 VH అనేది మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో మనకి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ CLSS క్లాస్ ఈక్వల్ టు మెయిన్ హెడ్. సో ఇక్కడ మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సారీ, మెయిన్ హెడ్ కాదు, మెయిన్ కార్డ్. ఎస్, మనకి ప్రాపర్గా ఏంటంటే ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ మనం టోటల్గా మనకి ప్రాపర్గా వర్క్ అయింది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ నేను ఇంకొక అనదర్ డివ్ అంటే విత్ ఇన్ ద మనకి అనదర్ డివ్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ డివ్లో హెడ్ H1 వచ్చేసి వెల్కమ్ టు మై ఛానల్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చా. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఇచ్చాను, పారాగ్రాఫ్. ఓకే, ఈ పారాగ్రాఫ్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైట్. తర్వాత నెక్స్ట్ నేను ఇంకా నార్మల్గా ఒక బటన్ ఒకటి ఇస్తున్నాను అండి, బటన్ అనేది ఇస్తున్నాను. సో ఇది సబ్మిట్. ఓకే, టెక్స్ట్ వచ్చేసి సబ్మిట్. సో ప్రాపర్గా వర్క్ అయిందో లేదో చూద్దాం. ఎస్, మనకైతే వర్క్ అయింది. సో ఇప్పుడు మనకి లోపల ఉన్న సబ్ కార్డ్కి, అంటే ఇది మెయిన్ కదా, ఇది సబ్ కార్డ్ అని రాద్దాం. సబ్ కార్డ్. నెక్స్ట్ టెక్స్ట్ ఎలైన్ సెంటర్ అని రాద్దాం. తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అని రాద్దాం, బ్లూ. ఓకే, నెక్స్ట్ కార్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ రాద్దాం. ఓకే, తర్వాత ఒకసారి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో ఈ సబ్ కార్డ్కే కదా మనం అప్లై చేసేది. CLASS క్లాస్ ఈక్వల్ టు సబ్ కార్డ్. ఎస్, సో మనకి ఇక్కడ ప్రాపర్గా నీట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఈ కార్డ్లోనే మనం జస్ట్ ఒక చిన్న ప్యాడింగ్ అని ఇద్దాం. ప్యాడింగ్ అని ఇచ్చేసి 10 పిక్సెల్ని ఇచ్చాం, 10 పిక్సెల్. ఓకే, కొంచెం నీట్గా వచ్చింది. నెక్స్ట్, సో ఈ కార్డ్కి వైట్ కార్డ్కి బోర్డర్ రేడియస్ అప్లై చేద్దాం. బోర్డర్ రేడియస్ వచ్చేసి బోర్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్. ఓకే, 10 పిక్సెల్. నెక్స్ట్ బోర్డర్ టాప్ రైట్ రేడియస్ వచ్చేసి 10 పిక్సెల్ ఇచ్చాం.
సో 10 పిక్సెల్ ఇస్తే ఇక్కడ మనం రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ రేడియస్, టాప్ రైట్ రేడియస్. సో 10 కాకుండా 40 అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చిందనమాట పైన. ఓకే, 40 కాకుండా 60 అని ఇద్దాం. అసలు కొంచెం నీట్గా కనపడుతుంది కదా, 60. ఓకే, ఎస్. సో ఇప్పుడు పైన ఉన్న మనకి కార్డు మీకు సపరేట్గా కనపడుతుంది అనమాట. ఏది? ఈ వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్మిట్. సో ఇది మనకి నీట్గా కనపడుతుంది, ఒకసారి చూడండి. రైట్, ఇప్పుడు ఈ కార్డుని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎండింగ్కి తీసుకురావాలి. ఓకే, ఈ కార్డుని వచ్చి మనం ఎండింగ్కి తీసుకురావాలి. సో అది ఎలా తీసుకొస్తారంటే మనకి మెయిన్ బూట్ స్ట్రాప్ అనే కాన్సెప్ట్ ఒకటి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ బూట్ స్ట్రాప్ వచ్చేసి ఒకసారి చూడండి. బూట్ స్ట్రాప్, ఓకే, ఇంట్రడక్షన్ టు బూట్ స్ట్రాప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కోడ్ని కాపీ చేసుకుందాం. ఓకే, ప్రాపర్గా కాపీ. ప్రీవియస్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్. ఓకే, సిఎస్ఎస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్. ఓకే, బండి కంట్రోల్ ది. నెక్స్ట్ సపరేట్, ఇది కూడా. ఓకే, సో కంట్రోల్ వి. సో కంట్రోల్ వి. ఓకే, సో మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటా. దట్ మీన్స్ ఈ సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్స్ని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత హెడింగ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ ఫస్ట్ ఏంటంటే మనం దీన్ని ఒక ఫ్లెక్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఏంటంటే మనం కిందకి తీసుకురావాలంటే ఈ ఫస్ట్ ఉన్న మెయిన్ డివ్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ డివ్ని ఫస్ట్ ఫ్లెక్స్ చేయాలండి. D-ఫ్లెక్స్, D-ఫ్లెక్స్. సో ఎప్పుడైతే D-ఫ్లెక్స్ చేసామో ఇప్పుడు మనం ఇది ఈ మెయిన్ డివ్ ఉంది కదా, అది ఫ్లెక్సిబుల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని అప్లై చేద్దాం. ఓకే, ఏంటంటే ఈ డివ్ కంటైనర్ని, అంటే ఈ మెయిన్లో ఉన్న ఈ డివ్ కంటైనర్ని మనం మిడిల్లో కానీ లేదంటే ఎండింగ్లో కానీ మనం దీన్ని మూవ్ చేయాలి. రైట్, సో D-ఫ్లెక్స్. నెక్స్ట్ D- ఒకసారి చూడండి మనకి మిడిల్లో వచ్చిందా లేదా? రైట్, ఇక్కడ చూడండి. D-ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అనగానే మనకి ఏమైంది, ఈ వెబ్ పేజ్కి, దట్ మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్కి మిడిల్లో మనకి డివ్ అనేది మూవ్ అయింది. ఓకే సార్, నేను సెంటర్ కాదు, నాకు ఎండ్ కావాలి అంటే ఈఎండి ఎండ్. ఓకే, ఈఎండి ఎండ్ అని మనం క్లిక్ చేస్తే దాన్ని ఆటోమేటికల్గా ఏమవుతుందో ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా ఎండింగ్ పొజిషన్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, సో ఇది కొంచెం చూడండి. నేను ఏమంటానంటే ఇక్కడ D-ఫ్లెక్స్ అంటే ఈ మెయిన్ డివ్ని ఫ్లెక్సిబుల్గా చేసి, సో ఫ్లెక్స్ కాలమ్ అంటే మనకి ఈ డివ్ని ఏం చేయాలనుకుంటున్నాం, మనకి కాలంలో మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవ్వాలి? జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే ఇది ఎండ్. ఒకవేళ జస్టిఫై కంటెంట్ మిడిల్ అంటే మనకి మిడిల్ పొజిషన్లో డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డివ్ అనే కాన్సెప్ట్ మీదే మొత్తం మనకి యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ అనేది మొత్తం అంతా కూడా మనకి బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే డివ్ అనే కాన్సెప్ట్ మీకు వస్తే దెన్ ఆటోమేటికల్గా అంతా కూడా మనకి ఈజీగా అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని సిఎస్ఎస్ఏ క్యాస్కేడింగ్ స్టైల్స్ని నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో అవి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి బోర్డర్ రేడియస్ అని ఇచ్చాం కదా, సో మనం మొత్తం ఇద్దాం ఒకసారి. బోర్డర్ రేడియస్ వచ్చేసి సమ్ 40 పిక్సెల్ ఇచ్చా, 40 పిక్సెల్స్. సో ఎండ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి కొంచెం నీట్గా వచ్చిందా లేదా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనం బటన్ కూడా కొన్ని స్టైల్స్ అనేది
మనం అప్లై చేద్దాం. సో బటన్ BUTTON. సో బటన్, ఈ బటన్కి వచ్చేసి మనకి కలర్ వచ్చేసి కలర్ వచ్చేసి రెడ్. నెక్స్ట్ బోర్డర్ బోర్డర్ స్టైల్ కూడా మనం అప్లై చేద్దాం. బోర్డర్ స్టైల్ ఏంటంటే డాటెడ్. ఓకే, డాటెడ్. నెక్స్ట్ బోర్డర్ విడ్త్ వచ్చేసి 10 పిక్సెల్ పెడదాం, 10 పిక్సెల్. ఓకే, నెక్స్ట్ బోర్డర్ కలర్ వచ్చేసి రెడ్ పెట్టండి. ఓకే, ఒకసారి చూద్దాం. బటన్కి అప్లై చేద్దాం, ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో. CLASS క్లాస్ ఈక్వల్ టు BUTTON బటన్. ఓకే, సో ఎప్పుడైతే మనం అప్లై చేయగానే రన్ అని కొట్టాం, ఒకసారి చూడండి. ఓకే, రైట్. సో మనకి చూడండి భలే డాటెడ్, మనకి బోర్డర్ బటన్ చూడండి ఎలా వచ్చిందో. ఓకే, సో ఇలా అనమాట మనకి కొన్ని ఉంటాయి, అవి మీకు ఫర్దర్గా నేను మూవ్ అవుతున్నాను అందుకే మీకు ఈజీగా అది అర్థమవుతుంది. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనకి డివ్. ఓకే, మీరు ఇఫ్ యూ వాంట్ టు అప్లై సో దిస్ టైప్ అంటే మనకి D-flex అంటే ఈ కంటైనర్ని మూవ్ చేయాలంటే టాప్ టు ఎండ్ లేదంటే మిడిల్ మూవ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఈ బూట్ స్ట్రాప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఈ బూట్ స్ట్రాప్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటేనే నెక్స్ట్ మీకు ఈ D-flex సమ్ స్పేస్ ఫ్లెక్స్ -column. ఓకే, మీరు రో అంటే రో కూడా జరుపుకోవచ్చు. ఒకసారి చూద్దాం. రో అని ఇచ్చాం. ఓకే, రన్ కొట్టాం, ఒకసారి చూడండి. రో ఎండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎండ్ అన్నాం కాబట్టి ఎండ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ సెంటర్ అన్నాం. సో మనకి ఇప్పుడు ఇదేమవుతుంది, మిడిల్లో వస్తుంది. అదిగో చూడండి, మిడిల్లో వచ్చిందా? ఎస్ అన్నాం. సో ఇది మనకి ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది మిడిల్. సో మనకి రోను కూడా మనకి ఏంటంటే ప్రాపర్గా అంటే మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను. సో ఇక్కడ మనకి ఏంటంటే కాలమ్. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ D-flex ఇక్కడ మీరు చూసుకోండి, క్లాస్లో మనం ఎన్నన్నా ఇచ్చుకోవచ్చు అండి, స్పేస్ ఇచ్చి మనం నెంబర్ ఆఫ్ ఇచ్చుకోవచ్చు. D-flex -column justify -content నెక్స్ట్ -center అనగానే మనకి ఏమవుతుంది, సో ఇది లాస్ట్, అది చూడండి సెంటర్లో వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ప్రాపర్గా ఎండ్, ఎండ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో అందరూ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నేను ఇక్కడ ఏం చేశాను అంటే 5 పిక్సెల్ ఇచ్చా, అసలు ఏమవుతుందో చూద్దాం. ఓకే, కొంచెం నీట్గా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ బోర్డర్ రేడియస్ కూడా అప్లై చేద్దాం. బోర్డర్ రేడియస్ వచ్చేసి 10 పిక్సెల్ ఇచ్చాం. సరే, బటన్కి బోర్డర్ రేడియస్ ఇది చూడండి నీట్గా వచ్చింది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బి ప్రాక్టీస్. థ్యాంక్ యూ.